ఇప్పుడు నా బిగ్గెస్ట్ క్రిటిక్ తోటి మాట్లాడదాం. యా కళ్యాణ్ కోడూరి. yes అందరు మనం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారు కానీ మనం బెస్ట్ ఎనిమీస్ అని ఎవరికి తెలియదు. వాళ్ళు చెప్పేద్దాం. సో నీకు కథ చెప్పాలంటే నాకు ఎంత టెన్షన్ పడతానో నీకే తెలుసు. సో నీ కథ చెప్పినప్పటికీ నువ్వు సినిమా వచ్చి చూసినప్పటికీ వాట్ వాజ్ ఎ ఫీలింగ్? ఎందుకంటే నువ్వు అసలు ఏమాత్రం మొమాటం లేకుండా తిట్టేస్తావు, కొట్టేస్తావు. సో వాట్ డిడ్ యూ ఫీల్? కథ విన్నప్పుడు చాలా బాగుంది. కథ ఎక్కడ చెప్పావు నాకు ఫస్ట్? విన్నప్పుడు అన్నారు మరి వరేనే కథ విన్నప్పుడు బాగుంది, కథ ఎప్పుడు చెప్పారంటే కాదు ఏ ప్లేస్ లో ఎక్కడ కూర్చో క్లబ్బా? కాదురా, అలా మొదలైంది. అయిన వెంటనే ఒకసారి చెప్పాను, మళ్ళీ నువ్వు మర్చిపోయావని చెప్పి మన సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ముందు చెప్పానా? అదే కాదు ఆ కథ ఇది కాదనుకోని మీరు మ్యూజిక్ చేశారు. సరే మాట్లాడుతున్నా. సినిమా చూసినప్పుడు ఎలా ఉంది అబ్బాయి కథ తగిలి? కథ విన్నప్పుడు బాగానే ఉందని అన్నానా? అనే ఉంటాను, నాకు మతిమరుపు కదా, గుర్చేయి. అక్కడ బాగుంది, ఇక్కడ చూసిన వెంటనే చాలా బాగుంది అనిపించిందిగా అన్నానా? అది ఏమంటున్నాను నేను? ఏమన్నాను? వాటేసుకున్నావు కదా మరి ఇంకే? నన్ను కాదు, మాలవికని. బాగుందని చెప్పి మీరు బాగుందని చెప్పి సర్లే కదా. నేను డైరెక్టర్ ని పక్కన ఉన్నాను, అక్కడ దడదడ బయటకు వచ్చేసి మాలవికని వాటేసుకుంటాడేంటి? పాపం శౌర్యాన్ని కూడా వాటేసుకోలేదు. నిన్న ఎప్పుడైనా వాటేసుకున్నాడు శౌర్య? వాటేసుకున్నారు. నేను ఒకే ఒక మాట అన్నాను. అలా మొదలైనప్పుడు ఏమైతే నేను అప్రిషియేట్ చేశానో దానికన్నా ఒక 5 times బాగా తీసా ఉన్నాను. విపరీతమైన మెచ్యూరిటీ. రెండు వేసుకోండి, నేను ఏమన్నా సరే. అది నిజంగా అది నా అభిప్రాయం. ఇప్పటికి ఏ సినిమాకి లేని ఒకనొక కొంటి కోరిక ఏంటంటే నా సినిమా నేను కొనుక్కుందామని. అరుగు అక్కడ వివేక్ గారు అక్కడ కూర్చొని హాయిగా సెల్ చూసుకుంటున్నారు. వివేక్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఏరియా నేను కొనుక్కుందాం ఉందండి, పెట్టచ్చా డబ్బులు పెడదాం అనుకుంటానంటే, మీకు అలవాటు లేని పనులు ఎందుకంటే మీరు హాయిగా ఉండండి, మ్యూజిక్ చేసుకోండి హాయిగా అని ఆయన ఒక మంచి ఫ్రెండ్ గా మళ్ళీ హిట్ చేస్తే డిసప్పాయింట్ అయ్యాను, కానీ మంచి సలహా ఇచ్చారని అనిపించింది నాకు. సో అంత ప్రేమించాను ఈ సినిమాని. నేను మా అమ్మని ఎంత నమ్ముతాను, ఈ సినిమాని ఎంత నమ్ముతాను. అంటే కొన్ని బాధలు ఉన్నా మదర్ ఎప్పుడైనా సరే మనం సుఖం కోసం ఎప్పుడు మన గురించి ఆలోచిస్తుంది. సో కొన్ని కష్టాలు షూటింగ్ లో పెద్ద కష్టాలు లేవు, ఎండ ఇయ్యే తప్ప ఏదేం లేదు. సో కొన్ని డైలాగ్ డెలివరీ కొంచెం కష్టంగా ఉన్నా, డైలాగ్స్ చెప్పడం కొంచెం కష్టం ఉన్నా, ఆ టైంకి ఒక బాధ కొంచెం ప్రాబ్లం అయ్యాను. కానీ రిజల్ట్ చూసిన తర్వాత లైక్ అల్టిమేట్లీ నాకే కదా అనిపించింది. సో నేనే కదా, నా కోసమే కదా మీరందరూ కష్టపడ్డారు అనిపించింది.